తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఇప్పటి నుంచే తమిళనాడు రాజకీయ పార్టీలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో అధికార డిఎంకే పార్టీకి బలమైన ప్రత్యామ్నాయం టీవీకే అని ఆ పార్టీ చీఫ్ విజయ్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే తమిళ రాజకీయాల్లో ఎన్నికల కోలాహలం మొదలైంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా సరే విజయం సాధించాలని ఓవైపు డీఎంకే, మరోవైపు అన్నా డీఎంకే, బీజేపీ కూటమి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఏర్పాటైన విజయ్ టీవీకే మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా టీవీకే చీఫ్ విజయ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో ప్రధాన పోటీ డీఎంకే, టీవీకే మధ్యనే ఉంటుందని విజయ్ జోస్యం చెప్పారు. అంతేకాదు, ఆ పోరులో టీవీకే 100% విజయం సాధిస్తుందని విజయ్ ధీమా వ్యక్తం చేశారు. కరోడ్ తొక్కిసలాట ఘటనపై ఏకసభ్య కమిషన్ తొందరపాటుగా నియమించడాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారని విజయ్ పేర్కొన్నారు. తొక్కిసలాట జరిగిన తర్వాత పార్టీ అనేక ఇబ్బందులను ఎదుర్కొంటుందని, కానీ ఇవన్నీ తాత్కాలికమేనని విజయ్ అభిప్రాయపడ్డారు. ప్రజల రూపంలో దేవుడు, ప్రకృతి మనతో ఉన్నారని, ఇంకెవరూ మనల్ని ఆపలేరని విజయ్ అన్నారు. తొక్కిసలాట ఘటన తనను ఎంతో కలిచివేసిందని విజయ్ చెప్పారు. మహాబలిపురంలో టీవీకే పార్టీ ప్రత్యేక జనరల్ కౌన్సిల్ మీటింగ్లో పాల్గొన్న విజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. జనరల్ కౌన్సిల్ మీటింగ్ ప్రారంభానికి ముందు తొక్కిసలాట మృతులకు 2 నిమిషాల మౌనం పాటించారు. అంతకుముందు ఈ సమావేశంలోనే 12 తీర్మానాలను పార్టీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇందులో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా విజయ్ను ఎన్నుకుంటూ చేసిన తీర్మానం కూడా ఉంది. ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే అంశంపై నిర్ణయాన్ని పూర్తిగా విజయ్కి అప్పగిస్తూ టీవీకే తీర్మానించింది. సెప్టెంబర్ 27న టీవీకే పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ కరూర్లో నిర్వహించిన ప్రచార సభ తీవ్ర విషాదాన్ని నింపింది. విజయ్ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది మృతి చెందగా మరో 60 మందికి పైగా గాయపడ్డారు. ఈ తొక్కిసలాట ఘటనపై మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తును తొలుత సిట్ చేపట్టింది. అయితే దీనిని సవాల్ చేస్తూ టీవీకే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సిట్పై తమకు నమ్మకం లేదని, ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరింది. పిటిషన్పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం దర్యాప్తు బాధ్యతను సీబీఐకి అప్పగిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కాగా ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు బాధిత కుటుంబాలు, ప్రత్యక్ష సాక్షులతో పాటు స్థానికుల నుంచి వాంగ్మూలాలను సేకరిస్తున్నారు. సీబీఐ అధికారులు తమిళగ వెట్రి కళగం ప్రధాన కార్యాలయానికి వెళ్లినట్టు తెలుస్తోంది. తొక్కిసలాట ఘటన జరిగిన సందర్భంలో పార్టీ ప్రచారానికి హాజరైన నేతలకు సంబంధించిన వివరాలు, కార్యక్రమానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు టీవీకే వెల్లడించింది. తమిళనాడులో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి మరోసారి సత్తా చాటాలని భావిస్తోంది. అదే సమయంలో అన్నా డీఎంకే, బీజేపీ కూటమి ఈసారి డీఎంకేను గద్దె దింపాలని వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. మరోవైపు టీవీకే పార్టీ చీఫ్ విజయ్ ఈసారి ఒంటరిగా లేదా కూటమిగా గానీ డీఎంకేను ఓడించి అధికారంలోకి రావాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు. టీవీకేతో పొత్తు కోసం అన్నా డీఎంకే ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో టీవీకే ఒంటరిగా పోటీ చేస్తుందా లేక కూటమిని ఏర్పాటు చేస్తుందా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. విజయ్కు తమిళనాడులో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం తనకున్న అభిమానులను ఓటర్లుగా మలుచుకోవడంతో పాటు ఆయా కీలక వర్గాల ఓటర్లను ఆకట్టుకునేందుకు విజయ్ ప్రయత్నిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో ప్రధాన పోటీ డీఎంకే, టీవీకే మధ్యనే ఉంటుందని విజయ్ అంచనా వేశారు. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో విజయ్ టీవీకే ఏ మేరకు సత్తా చాటుతుందనేది ఆసక్తికరంగా మారింది. తమిళనాడులో డీఎంకే కూటమికి పోటీ ఇచ్చేందుకు అన్నా డీఎంకే, బీజేపీ కూటమి ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. అయితే ఇటీవలే ఏర్పాటైన టీవీకేనే డీఎంకేకు ప్రత్యామ్నాయమని ఆ పార్టీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. డీఎంకేను ఓడించి టీవీకే అధికారంలోకి వస్తుందని విజయ్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.